హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ విద్యా పవన్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. నేను ఇంకా మటన్ దమ్ బిర్యానీ చేద్దాము అని చెప్పి ముందు రోజే మటన్ ఆర్డర్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసి. ఇంకా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, ఎందుకంటే మాది కారం కొంచెం తక్కువ ఉంది అని చెప్పి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే పసుపు, ధనియాల పౌడరు ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని వాడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా జీలకర్ర పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ ఒక హోల్ లెమన్ పిండుకోండి. జ్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 1 పిండుకున్నాను, లేకపోతే మీకు చిన్న కాయలు అయితే 2 పిండుకోండి. ఇంకా పెరుగు నేను ఇంట్లో పెరిగే వాడాను. మీరు కావాలంటే గట్టిగా కావాలి అనుకుంటే బయట పెరుగు కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. వీలైతే మీరు ముందు రోజే మటన్ తెచ్చి ఇలాగ మిక్స్ చేసి పెట్టుకోండి, టేస్ట్ సీరియస్లీ చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఒకరోజు అప్పటికప్పుడే చేశాను, ఇప్పుడు ముందు రోజు చేశాను. సీరియస్లీ ఆ డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది, పీసులు చాలా జ్యూసీగా ఉంటుంది. ఇంకా చేసే ఒక 1 అవర్ ముందు తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ చేసే ముందేమో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాను. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి వచ్చా లేదా అనేది కమెంట్ చేయండి. నేనైతే చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ బిర్యానీలో ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై చేయనివ్వండి, చాలా టైమే పడుతుంది, కాకపోతే బాగుంటుంది. కొందరు మైదా మిక్స్ చేసి వేస్తారు, ఏం అవసరం లేదు, జస్ట్ ఆనియన్స్ వేస్తే సరిపోతుంది. ఈ టైంలోనే తీసేయండి, బాగా ఫ్రై చేసేంతవరకు ఉంటే మళ్ళీ ఆ వేడికే ఫ్రై అయ్యి మాడిపోతుంది. ఈ స్టేజ్లో తీసేస్తారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సీరియస్లీ కావాలంటే చూడండి, అక్కడక్కడ కొంచెం అలానే ఉంది, ఇప్పుడు ఆరాక చూడండి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్నాం కదా, అందులో ఏమో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి పెట్టుకోండి. ఇంకా పుదీనా గుప్పెడు, కొత్తిమల్లి గుప్పెడు వేసి బాగా మిక్స్ చేయండి. కొందరు పుదీనా కొత్తిమీర కూడా ముందు రోజే కలిపి పెట్టుకుంటారు, కానీ ఎందుకో నాకు ఫ్రెష్గా కలుపుకుందాము అని చెప్పి ముందు రోజు కలుపుకోలేదు. ఇంకా బాగా మిక్స్ చేసి అది పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, ఆయిల్ ఒక స్పూన్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు నేను ఎక్కువ ఆయిల్ వేసుకునేసేదాన్ని, ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటాను. కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది, వేయకపోయినా పర్లేదు. ఇంక ఈ మటన్ని కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ పెట్టాను, ఒక ½ గ్లాస్ వాటర్ వేసి. ఎందుకంటే మా పాప కూడా తినాలి కాబట్టి కొంచెం 5 విజిల్స్ పెట్టాను, బాగా సాఫ్ట్గా రావాలి అని చెప్పి. ఇంకా ఒక పక్కనేమో ఎసురు పెట్టుకున్నాను, ఎందుకు అంటే బాస్మతి రైస్ బాయిల్ అవ్వడానికి. ఈ మసాలాస్ అన్నీ వేసుకున్నాను, ఇంట్లో ఇలాచీ లేదు, సరే ఉన్న మసాలాసే వేసుకున్నాను. ఇంకా దాంతోపాటు సాల్ట్ కూడా వేయండి. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని ఇంకా అది బాయిల్ అవ్వనియండి. కుక్కర్లో వేసిన మటన్ ఏమో బాగా ఉడికిపోయింది. ఇంకా మీరు దేంట్లో అయితే దమ్ పెట్టుకుంటారో ఆ ప్యాన్ వెలిగించుకొని అందులో వేసుకోండి, ఎందుకంటే నాది వాటర్ కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిసేపు ఉడకాలి అని చెప్పి పక్కనే పెట్టేసుకున్నాను ప్యారలర్గా. ఇంకా ఎసురు కూడా ఉడికిపోయింది, బాగా ఉడకాలి, అప్పుడే ఆ మసాలా అంతా బాగా దిగుతుంది. అప్పుడు బాస్మతి రైస్ వేసుకోండి, మీకు ఏ రైస్ ఉంటే ఆ రైస్, కాకపోతే బాస్మతి రైస్ ఉంటే బిర్యానీ బాగుంటుంది చూడ్డానికి కానీ టేస్ట్ కానీ. ఇంకా ప్యారలర్గా 2 పెట్టేశాను. బియ్యం ఏమో ఒక పక్క ఉడుకుతుంది, మటన్ ఉడుకుతుంది. సీరియస్లీ వెయిటింగ్, అసలు మటన్ బిర్యానీ ఎప్పుడెప్పుడు అవుతుందా అని మా ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. బిర్యానీ కూడా బాగా వచ్చింది. అసలు నేను సెకండ్ టైం ఏమో, నేను ఎప్పుడు పులావ్ చేస్తాను, ఎక్కువ నాకు పులావ్ చేసి అలవాటు. స్టార్టింగు అది ఆపేసాము, ఇప్పుడు దమ్ బిర్యానీయే చేసుకుంటున్నాం, అంత ఫేవరెట్ అయిపోయింది మాకు దమ్ బిర్యానీ. ఎసురు బియ్యం ఒక పక్క ఉడుకుతుంది. ఇది ఒక 50-70% బియ్యం ఉడికితే చాలు, అంటే పట్టుకుంటే ఆ గింజ మెత్తగా, విరిగితే చాలు, మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొందరు ఏం చేస్తారు అంటే కర్రీ కొద్దిగా తీసుకొని లేయర్గా వేస్తారు, అట్లేం అవసరం లేదు. కొద్దిగా వాటర్ ఉండగానే ఇంకా మీరు తీసి వేసేయండి ఒకే లేయర్లో, ఏం కాదు, చాలా బాగుంటుంది టేస్ట్. నేను కర్రీ కింద వేసేసి రైస్ని పైన ఒక 3 లేయర్స్ వరకు వేసాను, ఏం ప్రాబ్లం లేదు. కొందరు మసాలాస్ ఆకు పట్ట అవి ఉంటాయి కదా, ఎక్కువ వేసుకొని అందులో బయటికి తీసేస్తారు, అదేం అవసరం లేదు. మీరు కొద్దిగా వేసుకున్నారు అంటే అందులోనే వేసేస్తే ఎక్కువ మసాలా ఏం అవ్వదు. ఇలాచీ నచ్చని వాళ్ళు మాత్రం ఈ స్టేజ్లో ఇలాచీ తీసేసేయండి,
టేస్ట్ ఏం ఫ్లేవర్ ఎక్కుతుంది బాగానే. ఇంకా 3 లేయర్స్ వేసేసాను. వేసేసి ఇంకా ఆ వాటర్ ఉంటుంది కదా, బియ్యం ఉడికిన వాటర్, అది పడేయకండి. ఒక హాఫ్ గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను. ఇంకా దమ్మకేమో రైస్ 3 లేయర్స్ వేసేసాను. ఇంకా మిగిలి ఉంటాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్, అది పైన గార్నిషింగ్గా వేసుకోండి, బాగుంటుంది చూడ్డానికి. ఇంకా కూడానే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ కొందరు ఫుడ్ కలర్ వేసుకుంటారు కదా, ఏం అవసరం లేదు. సీరియస్లీ మీకు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఫుడ్ కలర్ వేయకపోతేనే. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా, అందుకని నేను అలానే చేసేస్తాను. నేను ఎప్పుడు ఫుడ్ కలర్ వాడను. కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా రైస్లో తీసాం కదా, ఆ వాటర్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే బిర్యానీ డ్రైగా లేకుండా కొంచెం మాయిశ్చరైజర్గా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా దమ్ముకేమో లిడ్ పెట్టేశాను. అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, ఇంకా దాన్ని ఏం చేయాలి అని చెప్పి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, పొట్టు తీయకుండానే అలా పెట్టేసేయండి, దమ్ పోకుండా ఉంటుంది. ఇంకా దోశ ప్యాన్ ఉంటుంది కదా, ఐరన్ది ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని, నాన్ స్టిక్ పెట్టుకోకండి, స్మెల్ వచ్చేస్తుంది. ఐరన్ది ఉంటే దాన్ని పెట్టుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ దమ్లో పెట్టేయండి. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. దమ్ కూడా మీకు బయటకు వెళ్ళదు ఆ వెల్లుల్లిపాయ ఉన్నందువల్ల. హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు. చూడండి, చూసాక ఎంత టెంప్టింగ్గా ఉందో. టేస్ట్ కూడా సీరియస్లీ చాలా బాగుంది. చూడండి, ఫుడ్ కలర్ వేయకపోయినా కలర్ ఎంత బాగా వచ్చింది. ఎందుకంటే అందులోనే మనం పసుపు, కారం అవన్నీ వాడుంటాం కదా, ఆ నేచురల్ కలర్సే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సీరియస్లీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ అనేది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.